సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు అమీన్పూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, టీపీఓ పవన్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాసరెడ్డి చేసిన అక్రమాలపై మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాసం మైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు సంఘటన, మరణించిన వారికి, గాయపడిన వారికి, మిస్సింగ్లో ఉన్న వారి కుటుంబాలకు పూర్తిగా నష్టపరిహారాన్ని అందించలేదని, వారికి పూర్తి నష్టపరిహారం అందించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఆయన పదవికాలం అనేది 10 నెలలు మున్సిపాలిటీలో కూర్చొని అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటారు, ఎక్స్ట్రాక్షన్కి పాల్పడతారు. మనం ఒక అతనికి 5 లక్షలు అడిగి ఇవ్వకపోతే ఆ అవుట్ సోర్సింగ్ శ్రీనివాస తీసుకుంటారు. కమిషనర్ గారికి కూడా తెలుసు. అమీన్పూర్లో ఏదైతే కమర్షియల్ కంపెనీ పర్మిషన్లు తీసుకొని షెడ్ ఆపరేషన్ వీరంగూడెం రోడ్లో కావచ్చు, ఇది కావచ్చు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారి బిల్డింగ్ ఉంది. మొన్నటికి మొన్న కోర్టులో లేని ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ గురించి ఎక్కడ తీసుకున్నారు మీరు యాక్షన్స్? దీని పక్క బిల్డింగ్ లేదు, ఫోటోస్ కూడా ఉన్నాయి సార్, చూడండి. దీని పక్క బిల్డింగ్స్ ఈ మెట్లు అవతలు ఉన్నాయి, బిల్డింగే అవతలు ఉన్నాయి. ఎప్పుడు తీసేస్తారు? అది కట్టి 2 సంవత్సరాలు అవుతున్నది. మొన్న తను అడిగితే ఏమంటున్నాడు సార్, దీని పక్క 5,000 లక్షలు ఇచ్చి నువ్వు ఇస్తావు అని అడుగుతున్నాడు ఓపెన్ గా అందరూ. మీకు ఆ వీడియోస్ కూడా మీకు ఫోన్లో పెట్టాను. అమీన్పూర్లో ఎన్ని చైర్మన్ గారు డబ్బులు అడుగుతున్నారు. అది అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ లో కూర్చొని అడుగుతున్నారు. ఆఫీస్ లో కూర్చొని ఆ వీడియో ఉన్నది సార్, అది మీకు పంపించండి. నేను మీ ఫోన్లో ఉన్నది. ఏమైనా సార్ అమీన్పూర్ సార్, అది స్పెసిఫిక్ కేసే సార్. అమీన్పూర్ లో ఓవరాల్ గా ఇదే తంతు నడుస్తా ఉన్నది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా 1012 సర్వే నంబర్ ఉంది. అందులో గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఇచ్చి ఇప్పుడు కడుతున్నారు. కన్వర్షన్ 2024 లో ఉంటుంది. లేఅవుట్ పాత ఇప్పుడు 20 ఏళ్ల కింద లేఅవుట్ ఉంటుంది. ఎట్లా కన్వర్షన్ చేస్తారు సార్? 2024 1012 అండ్ 1060. దీని పక్క బిల్డింగ్ గురించి అడిగితే వాడు 20 లక్షలు ఇచ్చాడు, నువ్వు ఇస్తావాడు. అప్పు జరిగితే మీరు కూడా ఏమంటున్నారు? తప్పు జరిగితే బరాబర్ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి, అందరికీ ఒకటే తరీకాలో యాక్షన్ ఉండాలి. డబ్బులు ఇస్తే ఓలాగా, డబ్బులు ఇవ్వకపోతే ఇంకోలాగా. ఏంటి సార్, మేము తప్పును ఎంకరేజ్ చేయట్లేదు, తప్పును విడిచిపెట్టమని చెప్పట్లేదు. శ్రీనివాస్ రెడ్డి వీడియో మీకు పెట్టినా సార్, డైరెక్ట్ నేను చైర్మన్ అన్న జరుగుతున్నా కదా, ఎందుకు జరగలేము